మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి గృహ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. తల్లితో అనుకూలమైన వాతావరణాన్ని, అలాగే కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే మీ యొక్క తల్లి, అంతేకాకుండా కుటుంబంలో స్త్రీలు, పిల్లలు అందరితో కూడా చక్కటి వాతావరణాన్ని గడపడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అంతేకాకుండా మీ ఆలోచనలు అధిక శాతం అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల మీద అధికంగా ఉండడం మొదలైన వాటికి కూడా అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అయితే దీంతో పాటుగా ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో, అంటే గృహానికి సంబంధించిన విషయాల్లో, అభివృద్ధి కొరకు తీసుకునే ప్రయత్నాల్లో, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో మొదలైన వాటి కొరకు కూడా మీరు అధిక శాతం కృషి చేస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసుకోవడానికి విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి అధికంగా చేయడం బట్టి ఆశించిన ఫలితాలలో విజయాన్ని సాధించడానికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళ విషయంలో ఆశించిన ఫలితాలలో, అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో ఉంటుంది. అంతేకాకుండా మీకు గుర్తింపు, గౌరవం అనేవి లభిస్తాయి. దానివల్ల మానసిక స్థిరత్వాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే ప్రయత్నాల్లో మీకు మంచి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కమ్యూనికేషన్ విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటారు. దగ్గర ప్రయాణాలకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అంటే కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ఆర్థిక సంబంధమైన అంశాల విషయంలో కానీ మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా అనుకూలతలు, ఆగిన ధనం దగ్గరికి రావడం, అంతేకాకుండా మీ యొక్క కుటుంబ సభ్యులతో అనుకూలమైన వాతావరణం, మాట విలువ పెరగడం, గౌరవం, గుర్తింపు లభించడం, మీ మాటకి మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారం, అనుకూలతలు అనుకూలంగా ఉండడం బట్టి బంధువర్గంతో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. చక్కటి ఆహార స్వీకరణ కొరకు కూడా మంచి ప్రదేశాలకు వెడతారు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారికి వ్యక్తిగత ధైర్యం, నమ్మకం, స్థైర్యం పెరుగుతాయి. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటిదాకా కొన్ని విషయాలలో అటు ఇటు అవుతూ వచ్చిన మనసును కూడా స్థిరత్వం చేసుకొని కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. అంటే ఈ పని చేయాలి అనుకుంటే చేయడం, వద్దు అనుకుంటే వద్దు అనుకునే కొన్ని రకాలైన నిర్ణయాలలో చాలా గట్టిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. దానివల్ల మనసు తేలికపడడం, తొందరపాటు నిర్ణయాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశాన్ని క్రియేట్ చేసుకోవడం మొదలైన వాటికి కూడా చాలా చాలా అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అయితే ముఖ్యంగా ఈ విషయంలో మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారం, మీ సంతాన వర్గం యొక్క సహకారం మొదలైనవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన విషయాల్లో మీరు చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. దాని ప్రకారం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే సింహరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ ఖర్చుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఖర్చులు కూడా మంచి ఖర్చులే అవ్వడం బట్టి మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటారు. అది మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు, లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలోనూ మీ యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన నిర్ణయాల వల్ల మానసిక ఉల్లాసంతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయితే ముఖ్యంగా వ్యక్తిగత అభివృద్ధి విషయంలోనూ, అలాగే మీ యొక్క సంతాన వర్గం గురించిన ఆలోచనలలోనూ, వారి కొరకు చేయబోయే ఖర్చుల విషయంతో మాత్రమే కాకుండా ముఖ్యంగా కుటుంబ సభ్యులు, ఆర్థిక వ్యవహారాలు మొదలైన వాటి మీద కూడా అధిక శాతం దృష్టి సారిస్తారు. మనసు కొంత ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులైన వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు చేయడం బట్టి మీరు ఉత్సాహంగా ఉంటారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ఎదురు చూసిన విషయాల్లో చాలా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, పెట్టుబడుల విషయాలు కానీ, ఎదురు చూసిన వర్తమానాలు కానీ, దూర ప్రదేశాల నుంచి మీరు ఎదురు చూస్తున్న విషయాలు ఏవైనా సరే అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ప్రతి పని చాలా సునాయాసంగా అయిపోవడానికి అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే మీరు ఏదైనా గృహ వాహనాల కొరకు ప్రయత్నాలు చేసినా వాటి యొక్క
ఉన్న గృహ నిర్మాణం విషయంలో కావచ్చు, లేకపోతే దాంట్లో ఏదైనా చిన్నపాటి రిపేర్ లాంటి వాటికి, నూతన వాహనాల కొనుగోలు కొరకు చక్కటి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయినప్పటికీ గృహ సౌఖ్యం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు విద్య మీద దృష్టి కేటాయించాలి. కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, అలాగే అధికమైన ఎమోషన్స్ని అంటే ఉద్వేగాల్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే వృత్తిపరమైన విషయాలలో చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాలలో నూతన అవకాశాలు కావచ్చు, లేకపోతే వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో అది చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, దానివల్ల ప్రశాంతత పెరగడం, వృత్తిపరమైన బాధ్యతలు శ్రమ పెరిగినా కూడా దానికి తగిన విధంగా మీ యొక్క శ్రమకి తగిన గుర్తింపు గౌరవం కూడా లభించే అవకాశం అనేది ఉంది. అలాగే వ్యక్తిగతంగా మీ మీద మీకు శ్రద్ధ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ యొక్క భాగస్వామి యొక్క సహకారంతో కూడా మీరు కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా అధికంగా ఉంటాయి. వారి సహకారంతో ఆర్థిక అంశాలలో వచ్చిన లాభాలని సద్వినియోగపరుచుకుంటూ, అంతేకాకుండా ముఖ్యమైన విషయాలలో ఆత్మీయులైన వ్యక్తులు, వాళ్ళు ఏదైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండే వ్యక్తులు కానీ, లేకపోతే ఇంకేదన్నా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో కానీ మంచి పనులన్నీ సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రయాణాల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యమైన అంశాలలో దూర ప్రయాణాలకి, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలకి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. ఉన్నత స్థాయి ప్రయాణాల్లో కూడా, అంటే ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు లాంటివి అధికంగా ఉండడం, అలాగే కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, సామాజిక సేవ చేయడానికి ప్రయత్నాలు చేయడం, తండ్రి యొక్క ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉండే పరిస్థితులు లాంటివి, దూర ప్రదేశాల్లో చక్కని విద్యా విషయంలో మీకు అనుకూలమైన మార్పులు మొదలైన వాటికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఆ విషయంలో మీకు వ్యక్తిగత నిర్ణయాలు చాలా అధికంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామి వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ యొక్క వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ, విదేశాలలో ఉండే మీ యొక్క ఆత్మీయులైన మీ బంధువర్గంతో చర్చలు చేసి భూ సంబంధమైన విషయాల మీద కొన్ని డిస్కషన్స్ లాంటివి చేస్తారు. అంటే కొనుగోలు అమ్మకాలు అన్న విషయంలో భూ సంబంధ విషయాల మీద అధికంగా దృష్టి కేటాయిస్తారు. వాహన సంబంధమైన అంశాలు మీకు అనుకూలతలు ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ఆకస్మికమైన ధన రాబడి, అలాగే ఆకస్మికంగా ధనం ఖర్చు అవ్వడం రెండు ఈక్వల్గా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా మంచి ప్రణాళికతో ముందుకు వెళుతూ చక్కటి ఖర్చుల కొరకు దాన్ని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈ ధనం ఖర్చు అవ్వడం కూడా ఒకటి సంతానవర్గం అభివృద్ధి కొరకు కానీ, వారి కొరకు దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు కానీ మీరు ప్రయత్నాలు చేయడం ఒకటి. రెండోది మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు, అంటే మీ యొక్క హాబీస్ కోసం, అంటే కొత్త హాబీస్ ఏదైనా సంగీతం, నృత్యం, ఏదైనా ఫైన్ ఆర్ట్స్ కోసం మీరు ఖర్చు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ధనాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుంటూ, దాంతోపాటుగా భాగస్వామి వ్యవహారాల విషయంలో దృష్టి సారిస్తూ, సంతానవర్గం అభివృద్ధి కొరకు ఆలోచిస్తూ, మీ వ్యక్తిగతమైన అభిరుచుల్ని ఆకళింపు చేసుకుంటూ నూతన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి కొంత పౌరుషంగా నిర్ణయాత్మక ధోరణిలో ముందుకు వెడతారు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. వారికి విదేశీ అవకాశాలు కానీ, అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో ముఖ్యంగా మీ వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలు, అలాగే వృత్తిపరమైన అంశాలు రెండిటి మీద సమాన స్థాయిలో ఫోకస్ చేస్తూ ముందుకు పెడతారు. వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కొంత సామాన్యమైన మిశ్రమ ఫలితాలకి అవకాశం ఉన్నప్పటికీ, వృత్తిపరమైన విషయాలలో మీకు కొంత స్థానచలనానికి కానీ, లేకపోతే వృత్తి చేసే ప్రదేశాల్లో ఘర్షణతో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు రావడం కానీ మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ, మీ తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి తీసుకునే నిర్ణయాలలో పూర్తిగా ఆలోచించి కూలంకషంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా ట్రై చేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు.
నూతన నిర్ణయాలు తీసుకుంటారు, రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటారు, నూతన అవకాశాలు, శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు, ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవాలి. వేళకి ఆహార స్వీకరణ కూడా అనుకూలతలు ఇస్తుంది. అలాగే తల్లిదండ్రుల యొక్క సహకారం బాగుంటుంది. ముఖ్యంగా వృత్తిపరమైన అభివృద్ధిలో కూడా అధిక శాతం దూసుకుపోతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తూ పెద్దల యొక్క సహకారంతో మానసికంగా స్థిమితాన్ని, స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటూ ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళుతూ అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీన రాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే మీన రాశి వాళ్ళకి మానసిక ఆనందం పెంపొందించుకునేట్టుగా ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా సంతానవర్గం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ క్రియేటివిటీ చాలా చక్కగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇష్టం వ్యక్తులతో కలిపి చక్కటి సంభాషణలు చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క ముఖ్యులైన సోదరవర్గంతో కావచ్చు, లేకపోతే మీకంటే చిన్నవాళ్ళైన మీ యొక్క తోబుట్టువులతో చర్చించాలని చెప్పి మనసు ఉబలాట పడుతుంది. దూర ప్రదేశాల్లో నుంచి మీకు వర్తమానాలు మొదలైనవి రావచ్చు. ఘర్షణలకు తావివ్వకుండా వాదోపవాదాలకి దూరంగా ఉంటూ వృత్తిపరమైన విషయాల్లో కొలీగ్స్తో కూడా డిస్టర్బెన్సీ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెడుతూ భాగస్వామితో కలిసి భాగస్వామి వ్యవహారాలని అభివృద్ధిపరచుకోవడానికి తీసుకునే నిర్ణయాల్లో తల్లి యొక్క సహకారంతో ముందుకు వెడుతూ గృహ వాతావరణాన్ని అందంగా చేసుకుంటూ మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటారు.